రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు అని చెప్పేసి రాసిరు. రైతు వేదిక కట్టింది కూడా కేసీఆర్. ఇక్కడ మీరు చూసి గమనించాలి. రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు అంటారు కదా, రైతు వేదికలు కట్టించింది కూడా కేసీఆర్. ఈ స్థాయిలో కేసీఆర్ మంచి పేరు ఉన్నది కాబట్టి మరి రేవంత్ అన్న ఇప్పుడు బాధపడతాను. నిన్న రేవంత్ రెడ్డి పెట్టిన సభలో కూడా చిన్న మీటింగ్ లెక్క పెట్టినాడా గండిపేటలో, అందులో కూడా కేసీఆర్ పాటలు పెట్టరు. అది కాపీ రైట్ పడుతుంది, అందుకే నేను పెట్టలేదు. దేకులేంగి అంటారు ఆడ కూడా. ట్యాంకు బండ్ అయిపోయింది, రేవంత్ రెడ్డి సభ పెట్టినా కూడా దేకులేంగి అంటారు. అంటే ఎక్కడ పోతే అక్కడ రేవంత్ రెడ్డికి దేకులేంగి అంటే అన్నం పట్టింది. నువ్వా మీవా చూసుకుందాం అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. దేకులేంగి అంటే కన్నకు భయమై ఎవరో పాటలు బంద్ చేయరు అంటుండ్రు. మరి రేపు రైతు వేదికల కూడా దేకులేంగి కావాలి కారు, కావాలి సారు, సర్కారు అని చెప్పేసి అంటారా అని భయం అవుతుంది. సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా అని రైతు వేదికల పాటలు పెట్టానుకో, ఇక దండం పెడతారు. ఇక మీకు దండం పెడతారా, కాలు మొక్కుతారా, మమ్మల్ని చంపకురియా, ఏందిరా ఏడిపోయినా కేసీఆర్ కేసీఆర్ అంటారు, మమ్మల్ని బతకనీరి అని చెప్పేసి బ్రతిమిలాడే కాడికి వస్తుంది పరిస్థితి. సభలు పెట్టినా, రైతులతో మాట్లాడినా, ట్యాంకు బండ్కు పోయినా, ఏడికి పోయినా కేసీఆర్ పాట వినిపిస్తే ఈ తెలంగాణ వెళ్ళి పారిపోతారు కాంగ్రెస్ వాళ్ళు. చూడరా, రాష్ట్ర వ్యాప్తంగా 500 వేదికల్లో పంపిణీ షురు అట. మంత్రి తుమ్మలే చెప్తాడు. పొన్నం చెప్పిన మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో వీళ్ళకు కేటీఆర్ కౌంటర్ ఇస్తూ బీజేపీ యూరియా కొరత తీసుకొచ్చింది, మరి బీజేపీకి ఓటెట్టేస్తారు, మాకేస్తారా అడిగింది. ఈయనేమంటాను, యూరియా సరఫరా షురు చేసినా యూరియా కొరత లేదంటాడు. ఎవరు చెప్పిందమ్మాలి? పొన్నం ప్రభాకర్ చెప్పిందమ్మాలా, ఆయన పేరేం పేరా, తుమ్మల నాగేశ్వరరావు చెప్పిందమ్మాలి. ఎవరు చెప్పిందమ్మాలి? జనాలు పిచ్చోళం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళకి, అంతే. జనాలు పిచ్చోళం చేసి ఒక పథకం నడుస్తా ఉంది. రోజుకు 10,000 టన్నుల సరఫరాకు ఏర్పాట్లు చేశాట. పంపిణీలో సమస్యలు నివారించేందుకు పకడ్బందీగా చర్యలా? పంపిణీలో సమస్యలు అంటే ఏం తెలుసా? పోలీసులతోని యూరియా బస్తాలు పంచిపిస్తారు, రైతులు రాలేసుకొని కొట్టుకుంటారు, రైతులు పిల్లలు వేసి యూరియా సెంటర్ల దగ్గర, పిఎస్సిఏ సెంటర్ దగ్గర పడిగాపులు కాస్తారు. వీళ్ళు చేసిన ఘనకార్యం కాదు. చర్యలు తీసుకుంటావు. ఏమని తీసుకుంటావు చర్యలు? తెలంగాణ రాష్ట్రంలో ఆయన 10,000 వీక్ ఇచ్చిండు రైతు బంధు, నీ 15,000 వీక్ ఇస్తా. ఆయన 1,00,000 వీక్ ఇచ్చిండు, నేను 2,00,000 వీక్ ఇస్తా. ఆయన 24 గంటల కరెంట్ ఇస్తుంది, 48 గంటల కరెంట్ ఇస్తా. ఇదే కదా మీరు వీకింది? ఇంతే కదా, ఇంతకంటే ఎక్కువ మనం పొడిచింది ఏం లేదు కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు చర్యలు తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాల పైన, మరి రైతులకు ఇప్పటివరకు రైతు బంధు మీరు ఎక్కువ పైన 24,000 ఉన్నాయి. చర్యలు దాని మీద తీసుకోరు. మీ దాని ముందు 24,000 రూపాయలు వీక్ ఇచ్చి తీసుకోండి చర్యలు. జియో పొలిటికల్ కారణాలతో యూరియా సప్లైలో ఇబ్బందులు వచ్చాయని వెల్లడి. ఏమంట? జియో పొలిటికల్ అట. జియో పొలిటికల్ అంటే ఏదో మరి ఓ పని చేయి, మా పార్టీ తుర్కోల పార్టీ కాదు, మాకు ఇవ్వలేదు అని పట్టాను. తుమ్మల నాగేశ్వరరావు గారు మరి కేసీఆర్కి ఎందుకు జియో పొలిటికల్ కారణాలు లేవు? మొగోడు ఉన్నాడు కాబట్టి లేదు ఆ రోజు. ఈరోజు దద్దమ్మలు ఉన్నాడు కాబట్టి ఉంది. మరి అంతే. మీరు ఒకవేళ దద్దమ్మలు కాదని నిరూపించుకోవాలంటే యూరియా కొద్ది ఈ రోజు కన్నా నియంత్రించే ప్రయత్నం చేయండి. ఈ రోజు కూడా ఏ పిఎస్సిఏ సెంటర్ అయినా 100 మంది లైన్ కడతారు. 3 రోజులు 4 రోజులు 5 రోజులు తేడా లేకుండా ఒక్క యూరియా బస్తా కోసం ఎదురుస్తాం. ఈ దేశంలో ఒక యూరియా బస్తా కోసం పాడ పుట్టింది తెలంగాణ రాష్ట్రంలో. మరి 29 రాష్ట్రాలకు ఎందుకు లేదు జియో పొలిటికల్ కారణాలు? మనకే ఎందుకు? మనం దద్దమనం కాబట్టి అది పరిస్థితి. వీళ్ళ లెక్క కాదు. మీరు అవునన్నా కాదన్నా వాస్తవ విషయం కదా. వీళ్ళు నీళ్ళు చేయలేరు, కరెంట్ చేయలేరు, రైతు బంధు చేయలేరు, రుణమాఫీ చేయలేరు, ఏం చేయలేరు. గాడిద గుడ్లు మాత్రం మీకు వద్దండిస్తాం. చెప్పురు మీకు కావాలంటే గాడిద గుడ్లు ఇప్పిస్తాం. ఇంకేందా? నేపాల్లో సోషల్ వార్ నడుస్తా ఉంది. నేపాల్ పార్లమెంటు మెయిన్ గేట్ పైకి ఎక్కి ధ్వంసం చేస్తున్న యువకులంట. సోషల్ మీడియా యాప్స్ నిషేధంపై బగ్గుమన్న యువత.
కాఠ్మండు సహా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకం. పోలీసుల కాల్పులో 19 మంది చనిపోయారు, 300 మందికి పైగా గాయాలని. కొంతకాలంగా కేపీ శర్మ ఒలి సర్కార్ అవినీతిపై యువత ఆగ్రహంగా ఉంది. జెన్జెడ్ రెవల్యూషన్ పేరుతో ఆన్లైన్ లో ఉద్యమం షురూ చేశారు. ఫేస్బుక్, వాట్సాప్ సహా 26 యాప్స్ పై సర్కారు బ్యాన్ తో తిరుగుబాటు. పార్లమెంటు భవనం ముట్టడి, కాల్పులు జరిపిన పోలీసులు. దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా, దిగొచ్చిన సర్కారు బ్యాన్ ఎత్తేసినట దెబ్బకు. అక్కడ ప్రభుత్వం తన పైన వస్తున్న వ్యతిరేకతను అరికట్టడానికి, తన ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకత అరికట్టడానికి అక్కడ ఉన్న సోషల్ మీడియా యాప్స్ మొత్తం బ్యాన్ చేస్తే, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ అన్ని అకౌంట్లు బ్యాన్ చేస్తే 24 గంటల వాళ్ళ ఉద్యమానికి 19 మంది చచ్చినా సరే కొడకల్లారా ఎట్లరా అని చెప్పేసి వాళ్ళు పార్లమెంట్ భవన్ మీదకి ఎక్కి మరి ధ్వంసం చేస్తే దెబ్బకు 24 గంటల బ్యాన్ ఎత్తేసిరు. దెబ్బకు సర్కారు దిగొచ్చింది, హోంమంత్రి రాజీనామా చేసింది. వాడి పనే అయిపోయింది. 19 మంది చంటాక వాడు రాజీనామా చేస్తే పండుకుంటాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానళ్ల పైన కేసులు పెట్టే రేవంత్ రెడ్డి గారు ఈ వార్తను తెలుసుకోవాలి. ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను, తన ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను అరికట్టడానికి రేవంత్ రెడ్డి అక్రమ కేసులు అయితే పెడతా ఉన్నావో, ఏదైతే రైట్ టు స్పీచ్ పైన దెబ్బ కొడతా ఉన్నావో, మరి నీకు కూడా ఇటువంటి గతి పడుతుంది. నేపాల్ వచ్చింది, రేపు తెలంగాణ పడటానికి రెడీ ఉంది. అందుకే యూట్యూబ్ ఛానళ్ల పైన రైతులు ప్రశ్నిస్తే, రైతు బంధు అనేది యూరియా బస్తాలు ఇస్తలేవు రేవంత్ రెడ్డి, చెప్పు తీసుకొని కొట్టుకుంటాం నీకు ఓటేషన్ కంటే, రైతు ఇంటి పైకి పోలీసులు పంపిన దుర్మార్గం. కాబట్టి హోంశాఖ నీ దగ్గరనే ఉంది కానీ విధులు పెడతామని. ఒక ఆడబిడ్డ పైన మానభంగం జరుగుతా ఉంటే అక్కడ పోదు మన హోంశాఖ. ఒక ఆడబిడ్డను మానభంగం చేసి మర్డర్ చేస్తా ఉంటే అక్కడ పోదు మన హోంశాఖ. రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తానికి, జనాల్ని కొట్టడానికి హోంశాఖ పనిచేస్తా ఉంది. రేపు నీకు భవిష్యత్తులో తిరుగుబాటు జెండా ఎగిరేస్తారు మా రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రజలు కానీ, సబ్బండ వర్గాలు. ఒకనాడు ఆందోళన మీద ఎట్లయితే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుందో, అదే రకంగా రేపు రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుని పైన, తెలంగాణ ద్రోహి పైన, తెలంగాణ వచ్చినాక తెలంగాణ ద్రోహి పాడినోడు, తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ ద్రోహి. అసలు రాజకీయ చరిత్ర గల నిన్ను ఖచ్చితంగా పాతాలని పండబెడతారు. మరి ఇలాంటి కార్యక్రమాలు నీ పైన జరిగే ప్రమాదం ఉంది. చాలా అప్రమత్తంగా ఉండు. మన ఉత్తమన్నతోని కానీ, ప్రజలతోని కానీ. నీ కర్మ మారితేనే మంచిది, మారకపోతే నీ కర్మ. నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా. మన యాసల్నే మన బతుకున్నది, నీ భాషల్నే నీ సంస్కృతి ఉన్నది, నీ ఆశలున్న పలుకుబడిలోనే తెలంగాణ జీవితం ఉన్నది. ఇవాళ ప్రజాకవి కాళోజీ జయంతికి పూలమాల వేసే అర్హత నీకు లేదు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రాంతం వాడి మోసం చేస్తే ప్రాంతంలో పాతి పెట్టాలని కాళోజీ గారు చెప్పినట్టు మరి ప్రాంతంలోనే పాతి పెడతావు. నువ్వు ప్రాంతేతరులకు సహకరించవు కదా. ప్రాంతేతరులతో తెలంగాణకు అన్యాయం చేసే వాళ్ళతో చేతులు కలిపి జై తెలంగాణ అన్ని ఎవరన్నా అంటే వాని పైన గన్ను గురిపెట్టి సంపుతరాన్ని తిరిగిన చరిత్ర నీది కదా. ఎట్లా మరి కాళోజీ గారికి నివాళులు అర్పిస్తో చూస్తాం మేము. దుర్మార్గుడు, అర్హత లేదు నీకు. ఆయన ఆత్మ కూడా శాంతించదు నువ్వు అసలు కార్యక్రమాలు చేస్తే. హెచ్హెచ్జీల తరహాలో దివ్యాంగుల సంఘాలట. రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారత, సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వ మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందంట. దాదాపు 18,000 సంఘాలు ఏర్పాటు చేస్తున్నట. పాపం వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్టు. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్ అయిందట. క్యాన్సర్ చికిత్సలో మరో అడుగు ముందుకు పడింది. రష్యా అభివృద్ధి చేసిన ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైంది. మనుషులపై చేసిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ 100% ఎఫికసీ చూపించిందని రష్యా పరిశోధకులు తెలిపారు. మరి 100కు 100% వాళ్ళు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అట క్యాన్సర్ కు అరికట్టడానికి పనిచేస్తామంట. మరి ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా క్యాన్సర్ తో బాధపడుతుంది. ఇంకోటి మన మిత్రు దేశమైన రష్యా దగ్గర ఈ వ్యాక్సిన్ ఇలా సక్సెస్ కావడం మనకి ఇంకా అదృష్టం. ఎందుకంటే అదే అమెరికా కానో చైనా కానో అయితే దాని లెక్క వేరుంటుండే. సో రష్యా మనకు ఫ్రెండ్లీ కంట్రీ. స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ, స్వాతంత్రం రాకముందు కానీ ఎప్పుడైనా ఫ్రెండ్లీ కంట్రీ.